తప్పు చేయాలి, బదనాం పక్కోళ్ళ మీద వేయాలి. నిన్ననే ఒక వీడియో చేసిన నేను, ప్రభుత్వం ఎట్లా తప్పులు చేసుకుంటా పక్కోళ్ళ మీద బదనాం వేస్తుంది అని. అట్లా తప్పు చేయాలి, బదనాం చేయాలి ఆ ఎపిసోడ్లో ఇంకొక కీలక అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. అదే నైనీ కోల్ బ్లాక్ సంబంధించి. నైనీ కోల్ బ్లాక్ కేటాయింపులో జరిగిన ఆ వ్యవహారం అంతా కూడా కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఏకంగా 50 ఛానళ్ల మీద కేసుల వరకు వెళ్ళింది. ఏకంగా ఒక శాటిలైట్ ఛానల్ ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వరకు వెళ్ళింది. అప్పుడు పెద్ద గందరగోళమైంది ఇదంతా. పోలీసులు మాట్లాడినటువంటి మాటలు, ఆ వ్యవహారం అంతా కూడా చాలా గందరగోళంగా మారింది. కానీ కట్ చేస్తే అందులో కేబినెట్లో ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాలే దీనికి కారణం అని చెప్పేసి అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. దానికి అనుగుణంగానే ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తలు, దానికి కౌంటర్గా ఎన్టీవీ ఇచ్చుకున్నటువంటి కౌంటర్ స్టోరీలు, ఇదంతా కూడా నడిచింది కొద్ది రోజుల పాటు. అయితే అందులో ఎట్లాంటి స్కామ్ లేదు, ఏం స్కామ్ చేయలేదు, మేము అంతా సక్రమంగానే జరిగిందని చెప్పుకునే ప్రయత్నం బట్టి విక్రమార్క చేశారు. ప్రభుత్వం అంతా కూడా, ప్రభుత్వ అధికారులు కూడా అదే ప్రయత్నం చేశారు. ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ వాస్ దెమ్ టు ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ నాట్ ఓన్లీ ఆస్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్ళీ పిలవండి. డోంట్ గో బై దిస్ సేమ్. ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము, ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు, అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్లా బాధ్యులం అంటే నేను చెప్పాను దట్ ఈస్ ఎ డిఫరెంట్ పార్ట్, లీవ్ ఇట్. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కాకపోతే అందులో నిజంగానే స్కామ్ జరిగిందనే విషయాన్ని స్వయంగా ఒక మంత్రి బయట పెట్టిండు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక కీలక అంశం చెప్పిండు. తాను పోరాడడం వల్ల, అంశం బయటికి రావడం వల్ల ప్రభుత్వానికి 30,000 కోట్ల రూపాయలు సేఫ్ అయినాయని చెప్తా ఉన్నాడు. సేవ్ అయినాయని చెప్తా ఉన్నాడు. 30,000 కోట్ల రూపాయలు సేవ్ అయినాయి అంటే ఏ రకంగా సేవ్ అయింది? ఒకవేళ కోల్ బ్లాక్ కేటాయింపు అంతా సక్రమంగానే జరుగుంటే, ఎక్కడ కూడా అవకతవకలు జరగకపోతే, ఎవరు కూడా దాని మీద కన్నేసి ఉండకపోతే, వాళ్ళకి ఇప్పించుకోవాలని చెప్పి ప్రయత్నాలు, తెరచాటు వ్యవహారాలు చేయకపోయి ఉంటే, ఎందుకు 30,000 కోట్ల రూపాయలు సేవ్ అయినాయి అని చెప్పి వాళ్ళ మంత్రి చెప్తున్నాడు? ఎందుకు సేవ్ అయినాయి అని చెప్తున్నాడు అంటే దీని వెనకాల గూడు పుటాని ఏంటిది? అసలు ఎవరు ఆ కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెనకాల ఉన్నదెవరు? బట్టి విక్రమార్క వెనకాల ఉన్నదెవరు? ఎన్టీవీ వెనకాల ఉన్నదెవరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెనకాల ఉండి రాయించింది ఎవరు? ఇందులో ముఖ్యమంత్రి పాత్ర ఏంటిది? బట్టి పాత్ర ఏంటిది? కోమటిరెడ్డి పాత్ర ఏంటిది? ఎందుకంటే వీళ్ళందరి పాత్ర బయటపడాలి. స్వయంగా మంత్రి చెప్పిండు 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయిని అని చెప్పి. అంటే 30,000 కోట్ల రూపాయలు ఎవరు మింగేద్దామని చూసారు, ఎవరు కొట్టేద్దామని చూసారు? అంటే ప్రజల సొమ్మును నొక్కేద్దామని కేబినెట్లో ఉన్న వాళ్ళే ఎవరో ప్రయత్నాలు చేసిరు అన్నట్టుగా ఇవాళ మంత్రి మాట్లాడిండు. మరి వాళ్ళు ఎవరు ఇప్పుడు బయటపడాలి, దానికి సంబంధించిన వ్యవహారం అంతా బయటపడాలి. సో ఈ వ్యవహారం తర్వాత కేబినెట్లో అంతా కూడా గందరగోళ పరిస్థితి ఉంది. ఒకరంటే ఒకరు పడది ముందు నుంచి, ఇప్పుడు అది ఇంకా పీక్స్కి వెళ్ళింది. ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం మధ్యలో ఇంకా చాలా దూరం పెరిగింది. వాళ్ళు అసలు ఎదురుపడడానికి కూడా ఇష్టపడట్లేదు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. ఈ మధ్య కాలంలో మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి. మున్సిపల్ ఎలక్షన్ల సమయంలో కూడా చాలా వరకు బట్టి విక్రమార్క ఎక్కడ కూడా పెద్దగా యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. ముఖ్యమంత్రి మాత్రమే రాష్ట్రం అంతా పర్యటించిండు. డిప్యూటీ సీఎం కేవలం తన సొంత నియోజకవర్గానికి పరిమితమైండు. అది కూడా లాస్ట్ ఒక 4-5 రోజులు మాత్రమే ఆయన తన నియోజకవర్గానికి వెళ్ళాడు. ఎక్కడ కూడా బయట కనిపించలేదు. పోయి పుదుచ్చేరిలో అక్కడిక్కడ ఎలక్షన్ ప్రచారం చేసుకున్నాడు తప్పితే ఆయన రాష్ట్రంలో వేరే చోటికి వెళ్ళలేదు. అసలు మున్సిపల్ ఎలక్షన్లు కూడా పెద్దగా ఆయన పట్టించుకోకుండా మిగతా ఆయన రెగ్యులర్ కార్యకలాపాల్లో మునిగిపోయారు. ఎందుకు మరి ఇదేం జరుగుతూ ఉన్నది ఇందులో? సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ నుంచి వస్తున్న అప్డేట్స్ ఏంది? రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి బట్టి విక్రమార్క మీద కంప్లైంట్ చేసిండు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం. ఈ నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో జరిగినటువంటి ఆ ఎన్టీవీ కథనం, ఏబిఎన్లో వచ్చినటువంటి కథనాలు, ఈ స్టోరీలు, ఆ ఎన్టీవీలో కథనం రావడం వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఈ వ్యవహారాలన్నీ కూడా పోయి ఆయన అక్కడ కంప్లైంట్ చేసిండు అధిష్టానానికి అని చెప్పి ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తా ఉన్నారు. సో అయితే ఇందులో ముందు వచ్చిన ఆరోపణ ఏంది? ఇందులో ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ, ఈ నైనీ కోల్ బ్లాక్ కోసం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేసిండు. వాళ్ళ బామ్మార్ది ఎవరైతే సుజన్ రెడ్డి ఉన్నాడో ఆయనకి ఇప్పించుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా ఇందులో ప్రయత్నం చేసిండు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇటు బట్టి విక్రమార్క తన మిత్రులతో కలిసి దక్కించుకోవడానికి ప్రయత్నం చేసిండు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేసిండు, ఇటు ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిండు. సో వీళ్ళ ముగ్గురు మధ్యలో కొట్లాటతోటే ఆ అంశం బయటకు వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఒక కథనం వచ్చింది, ఈ వ్యవహారం అంతా జరిగింది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. బామ్మర్ది సంతోషం కోసం రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ కుంభకోణం ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు మేము ఇది బయట పెట్టిన తర్వాత
మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ సింగరేణి బోర్డు మీటింగ్ పెట్టింది. చరిత్రలో ఎప్పుడు జరగలే. బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాన్ని బయట పెడితే ఢిల్లీలో కోల్ మినిస్ట్రీలో ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రతిష్టకు మచ్చ వచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణ అంటే ఒకప్పుడు పారదర్శకతకు, పనికి, నైతిక విలువలకు ఒక గొప్ప పేరుండే. కానీ రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు స్కామ్ వల్ల తెలంగాణ ప్రతిష్టకు మసకబారే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీ అందరికి గుర్తే ఉంది, యూపీఏ ప్రభుత్వంలో కూడా ఒక కోల్ స్కామ్ జరిగింది. నాటి కోల్ గేట్ స్కామ్ ఎట్లయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో, నేటి ఈ బొగ్గు కుంభకోణం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇవాళ బీజం పడ్డది. నాటి యూపీఏ కోల్గేట్ స్కామ్ దాదాపు 1,80,000 కోట్ల స్కామ్ ఆ రోజు మొత్తం దేశాన్ని కుదిపింది. నాటి యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఆ రోజు నాంది పడ్డది. నేటి ఈ బొగ్గు కుంభకోణం ఈ కాంగ్రెస్ పతనానికి తప్పదు. ఇది కాంగ్రెస్ పతనానికి ఇలా బీజం పడ్డది. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దలకు ఈ గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను కూడా వివరించడం చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా అకస్మాత్తుగా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిరు ఆయన. సడన్ టూర్ ఇది. రెగ్యులర్గా వెళ్తా ఉంటారు, కానీ ఇప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా వెళ్లాల్సి వచ్చిందని అంటున్నారు వాళ్ళు. సో ఈ అకస్మాత్తు టూర్ వెనుక కారణం ఏంటి అంటే వీళ్ళ మధ్యలో దూరం పెరుగుతూ ఉన్నది. డిప్యూటీ సీఎం మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఆయన మాట్లాడడం ప్రతి సందర్భంలో మా ముఖ్యమంత్రి మేము అదే అని చెప్పి బట్టి విక్రమార్క మాట్లాడినప్పటికీ ఇంటర్నల్గా మాత్రం చాలా పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే వాటిని చక్కబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి ఢిల్లీ వేయండి అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు బయటకు వచ్చింది. 30,000 కోట్ల రూపాయలు నా వల్ల ప్రభుత్వానికి ఆదా అయినాయి అని. అంటే ఖచ్చితంగా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అనేది తేట తెల్లం అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన స్కామ్ ఇది, బయటి వాళ్ళు చేసిన స్కామ్ కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఎవరో దక్కించుకోవడానికి ప్రయత్నం చేసిర్రు. దక్కకపోయేసరికి రాష్ట్రంలో అంతా గలిబిలి రేపిర్రు, జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు, వ్యవహారం అంతా ఇంకొక వైపు వెళ్ళిపోయింది. సో మరి 30,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకుందామని చూసిన వ్యక్తి ఎవరు? ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి కథనం, ఎన్టీవీలో వచ్చినటువంటి కథనాలు, ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నిటిని మనం ఒకసారి పక్కన పెట్టి చూస్తే ఖచ్చితంగా ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిర్రు అనేది తేట తెల్లం అయిపోతా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ కూడా స్పష్టమైపోతా ఉన్నది, ఇది నిజమే అని చెప్పి. ఆ నైని బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నట్టు కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో మూడో మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసారు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసారు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక్క దెబ్బకు 2 పిట్టలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది. అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. ఆ సింగరేణిలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందిస్తలేదు, ఎందుకు ఇంకా చర్యలు తీసుకుంటలేదు? తేడాలు జరిగినాయని చెప్పి ఇప్పుడు మంత్రి కూడా చెప్పిండు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు కాదు, ఆ మీడియా కథనాలు ఇవన్నీ కాదు, మరొకసారి కోమటిరెడ్డి దీని మీద క్లారిటీ ఇచ్చిర్రు. సో ఇది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ద్వారానే జరిగింది. ఈ అన్ని ఆరోపణల నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు ఎవరు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ఆ పెద్ద మనిషి ఎవరు, 30,000 కోట్ల ప్రజాధనాన్ని, సింగరేణి ధనాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు బయటపడాల్సి ఉందంటే. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు, అక్కడ ఫిర్యాదులు చేసారు పెద్దలకని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఇక్కడ కోమటిరెడ్డి మాటలు, సో ఇంకొక వైపు బట్టి విక్రమార్క కొంచెం సైలెంట్ అయిపోయారు, అలక వహించినట్టుగా ఉన్నారనేది కూడా మనకు ఆయన చర్యల ద్వారా స్పష్టమవుతా ఉన్నది. సో అసలు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరగబోతా ఉంది, కేబినెట్లో ఏం జరగబోతా ఉంది అనేది ఇప్పుడు ఇంకొంచెం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముందు నుంచి కూడా మంత్రుల మధ్యలో సఖ్యత లేదు, ముఖ్యమంత్రికి మిగతా మంత్రులకు ఎవరు కూడా సఖ్యత లేదు అనేది ప్రజల్లో ఉన్నది, చర్చ జరుగుతూ ఉన్నది కామన్గా. కానీ ఇప్పుడు అది ఇంకా పీక్స్కి వెళ్ళింది, రోజు రోజుకి తీవ్ర స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నది అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి అనేక ఆధారాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొకటి బయటకు వచ్చింది, ఏకంగా డిప్యూటీ సీఎం మీద సీఎం ఢిల్లీకి ఫిర్యాదు చేసిరని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఒక కథనం రావడం, దాని నుంచి కౌంటర్ కథనాలు ఏబిఎన్ నుంచి రావడం, ఈ వ్యవహారం ఏబిఎన్లో వచ్చిన కథనాలకు నాకు సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు అని చెప్పడం ఢిల్లీలో, ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇది ఇంకెక్కడి దాకా పోతుంది, ఏం జరుగుతుంది, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది,
ఇట్లాంటి స్కామ్లు ఇంకెన్ని జరుగుతూ ఉన్నాయో బయటికి రావాల్సి ఉంది. మొన్ననే బీఆర్ఎస్ పార్టీ ఒక స్కామ్ క్యాలెండర్ అని ఒకటి రిలీజ్ చేసింది. ఏ నెలలో వీళ్ళు ఏ స్కామ్ చేసిర్రు అనేది. జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎవ్రీ మంత్ ఏమేం స్కాములు చేసినారో ఇలా స్పష్టంగా మీకు కనబడుతుంటుంది. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ కాంట్రాక్ట్ల స్కామ్, మేలో బావమరిదికి ఇచ్చిన అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో 4th సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్ల స్కామ్, మరి సెప్టెంబర్లో 5 లక్షల కోట్ల హిల్ టీపీ ఇండస్ట్రియల్ భూముల స్కామ్, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో నిన్న మా కేటీఆర్ గారు బయట పెట్టిండు సీఎం ఆయన పార్ట్నర్ కేఎల్ఎస్ఆర్ స్కామ్ 6,000 కోట్ల రూపాయల స్కామ్ నిన్న బయట పెట్టిండు. అధికార పార్టీ ఏమో రివర్స్ అటాక్ చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ మీద, మేము ఏం అట్లాంటివి చేయలేదు అని. కానీ వాళ్ళు క్లియర్గా చెప్పిర్రు, ఇగో ఈ నెలలో ఈ స్కామ్ జరిగింది అని. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇది నిజంగా స్కామ్ జరిగింది అనేలాగా ఇప్పుడు మంత్రి మాటలు బయటకు వచ్చింది. స్కాములు కాకుండా ఉండాల్సిన వాళ్ళు, పరిపాలన సక్రమంగా చేయాల్సిన వాళ్ళు అవన్నీ వదిలేసి స్కాములు చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళ కేబినెట్లో ఉన్న వాళ్ళే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే బయట పెడుతున్నారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత అత్యద్భుతంగా, ఎంత మహాద్భుతంగా నడుస్తూ ఉండదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదేనా మరి ప్రజాపాలన అంటే?